తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యానికేతన్లో సీఎం కప్ కరాటే సెలక్షన్ పోటీలు నిర్వహించారు. మండల స్థాయిలో ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన క్రీడాకారులను సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయిలో పోటీలో నిలుపుతామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కరాటే పోటీలను సీఎం కప్ స్పోర్ట్స్ లో నిర్వహించేందుకు కృషి చేసిన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను అభినందిస్తున్నామని, అత్యున్నత నైపుణ్యాన్ని ప్రదర్శించి ఫైనల్లో తమ ప్రతిభను కనబరిచారన్నారు. కరాటేతో క్రీడాకారుల్లో దేహదారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం, ఆపద సమయంలో ఆత్మరక్షణ చేసుకోవచ్చన్నారు. సీఎం కప్ క్రీడలలో కరాటేను ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో మన గాయత్రి విద్యానికేతన్ పెద్దపల్లిలో సీఎం కప్ కరాటే సెలక్షన్ నిర్వహించడం జరిగింది. దీనికి అన్ని మండలాల నుంచి దాదాపుగా 100 మెంబర్స్ పార్టిసిపేషన్ పాల్గొనడం జరిగింది. అందులో సెలక్షన్ అయినటువంటి వాళ్ళు 21 మెంబర్సు సెలక్షన్ అయి రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి డిసెంబర్ 31, జనవరి 1, 2 3 డేస్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొనడానికి ఈ టీమును సెలక్షన్ చేయడం జరిగింది. ఇది సీఎం కప్లో ముఖ్యంగా ఎంటర్ చేసినటువంటిది మన మా యొక్క కరాటే అసోసియేషన్ ప్రెసిడెంటు మహేష్ గౌడ్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఇంత మండలాల నుంచి అందరు ఇన్స్ట్రక్టర్లు వచ్చి పార్టిసిపేషన్ చేసి ఎక్కువ సపోర్ట్ చేసినటువంటి విద్యార్థులకు ఇన్స్ట్రక్టర్లకు అందరికీ కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాను. మొట్టమొదటిసారిగా సీఎం కప్ అనే గేమ్స్ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి మరి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మా మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రెసిడెంట్ కానివ్వండి, రామస్వామి సెక్రటరీగా ఉండి కరాటేను వాళ్ళు పెట్టాలి అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ దృష్టి తీసుకుపోయి ఈ కరాటేను స్పోర్ట్స్ కోటలో పెట్టించినందుకు ముందుగా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించడం తప్ప ఇది ఎవరి స్వార్థం కాదు, ఎవరి ఉద్దేశం కాదు. పిల్లలని ఆరోగ్యంగా, మానసికంగా, మెంటల్గా ప్రిపేర్ చేసి విద్యావంతులను చేసి ఫిజికల్గా వాళ్ళు ఒక దృఢంగా ఉండేటువంటి స్థితిలో తీసుకుపోవాలనే సంకల్పంతో ఈ సీఎం కప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సీఎం కప్లో ఇక్కడ విజేతలైనటువంటి పిల్లలు ఎవరైనా కానీ మన పెద్దపల్లి జిల్లా నుంచి వెళ్ళిన పిల్లలు స్టేట్లో కూడా ఫస్ట్ ప్లేస్ సంపాదించి మరి అక్కడ ఉన్న ప్రైజ్ మనీ 20,000, 30,000, 50,000 అది తీసుకురావాలని నేను వాళ్ళను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, వాళ్ళను అభినందిస్తున్నాను. ఇదే విషయంలో మన ఇక్కడున్న అటువంటి వాళ్ళు ప్రతి ఒక్క ఇన్స్ట్రక్టర్ కూడా ఒక డిసిప్లిన్గా ఒక పద్ధతిగా నేర్పినట్టయితే మన పెద్దపల్లి జిల్లా ఉమ్మడి జిల్లా కూడా ఒకప్పుడు చూస్తే ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఫైటర్లు
త్రూఅవుట్ ఇండియాలో కూడా ఎక్కడ లేకుండ్రి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే చిన్నపిల్లలు అయిపోతున్నారు, పెద్దవాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ పెడతలేరు. కానీ ఇప్పుడు ఈరోజు చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. పెద్ద పిల్లలు కూడా చాలా చక్కగా ఆడారు. అలాగే అందరు ఇంకా ముందుకు రావాలని పేరెంట్స్, తర్వాత ప్రభుత్వాలు, గవర్నమెంట్ ఆఫీసర్స్, కలెక్టర్స్ ఎవరు కానీ ఈ పిల్లలను ఎంకరేజ్ చేస్తూ ఆడించినందుకు వాళ్ళకు ఆడించడైతే చాలా డెవలప్మెంట్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా మళ్ళొకసారి మా ప్రెసిడెంట్ సాబ్ మహేష్ గౌడ్కి, తర్వాత చిన్నోడైన రామస్వామికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, మా ఫ్రెండ్ను ఆయన కూడా నాకడ చిన్నోడే, ఆయనను కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.